ఫిబ్రవరి 22 గుండె కవాట వ్యాధి అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఆదినారాయణ పేర్కొన్నారు. కాకినాడ టీమ్ హాస్పిటల్లో కాకినాడ ఐడియా ఆధ్వర్యంలో గుండె కవాట వ్యాధుల పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. కాకినాడ టీమ్ హాస్పిటల్లో కాకినాడ ఐడియా ఆధ్వర్యంలో గుండె కవాట వ్యాధుల పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ఐడియా సెక్రటరీ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అధ్యక్షత వహించగా ప్రముఖ గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు గుండె కవాట వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఫస్ట్ జ్వరం అనేది వస్తుంది. ఆ జ్వరము, గొంతు నొప్పి, అలాగే పాలిఆర్జియా, అలాగే ఒక్కొక్కసారి సినిమాని కొరియా. సో ఇవన్నీ వచ్చి అవి సరిగా ట్రీట్ చేయకపోతే అదేమవుతుందంటే మనకు ఆ బ్యాక్టీరియా అనేది మనకు గుండెకు వ్యాపిస్తుంది. గుండెకు వ్యాపించడం వల్ల అనేది వాల్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది అలా కొంతకాలం పోయేసరికి ఓవర్ ఇయర్స్ రొమాటిక్ హార్ట్ డిసీజ్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో అలాగే కొంతమంది ఏజ్తో పాటు కొన్ని జబ్బులు వస్తుంటాయి. వీటిని సాధారణంగా మనం యూజువల్గా అయోటిక్ వాల్వ్ చూస్తుంటాం. ఇది అలాగే మైట్రల్ వాల్వ్ కూడా చూస్తుంటాము. అయోటిక్ వాల్వ్లో వస్తే మన అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ వల్ల అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ వస్తుంది. సో ఈ యొక్క వాల్వ్ హార్ట్ డిసీజ్ వల్ల ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటంటే సాధారణంగా ఈ జబ్బులు ఆయాసంతో కానీ రావచ్చు, లేదా ఒక్కొక్కసారి కందిరి పడిపోవటం కానీ, ఒక్కొక్కసారి గుండె దడ వచ్చి కానీ, గుండె నొప్పి కానీ వచ్చి మనకి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇది సాధారణంగా కొంతమంది. సో ఇవి ఏంటంటే మనకి కొంతమంది ఎక్కువ జనాలు ఇవి గుండె జబ్బు కాదని ఎస్ట్రజ్ చేస్తుంటారు. ఈ ఎస్ట్రజ్ చేయడం వల్ల ఏమిటంటే మనకి ఆ డయాగ్నోసిస్ అనే ట్రీట్మెంట్ వల్ల డిలే అవుతుంది. అప్పుడు మనకు ప్రోగ్నోసిస్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. మనం ఎంత తొందరగా ఈ గుండె జబ్బులు సిమ్టమ్స్ సైన్స్ మన తొందరగా అవగాహన పెంచుకొని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తామో అంత తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క రోజు ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే అందరిలో కూడాను గుండె వాల్వ్కి సంబంధించిన సిమ్టమ్స్ సైన్స్ అందరికీ కూడాను అవగాహన కల్పించే యొక్క రోజు ప్రముఖ ఉద్దేశం.